యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్లీ మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారా అంటే మొదలుపెట్టారు. ఆయన 2 వారాల పాటు వాయిదా వేసి ఇరాన్ మీద అటాక్ చేయాలా లేదా అని నిర్ణయించుకున్న వ్యక్తి నిన్నటికి నిన్న రాత్రికి రాత్ర జూన్ 21 అర్ధరాత్రి తన B-2 బాంబర్స్ ఒక జెయింట్ బాంబర్స్తో GBU-57 లేదా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్తో ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ రియాక్టర్ని అటాక్ చేయడం జరిగింది. భయానకమైన అటాక్. ఎందుకంటే ఈ B-2 బాంబర్స్ స్పిరిట్ బాంబర్స్ 6 యుద్ధ విమానాలు పెద్దగా గంగిర్లు తిరుగుతూ 6000 మైళ్ళు ప్రయాణించి ఎక్కడ డిగో గార్షియా నుంచి ప్రయాణించి 3200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ని భయానకమైన అటాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఫెయిల్ అయిన చోట ఇప్పుడు అమెరికా తన B-2 బాంబర్స్తో దాడికి దిగింది. ఇప్పుడు ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది, ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది అనే దాని మీద ప్రపంచ యుద్ధం ఉంది. కానీ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతిస్పందిస్తాను అని తన హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయబోతుంది. ఆల్రెడీ క్లోజ్ కావాల్సిన మిలిటరీ బోట్ వేలాది మిలిటరీ IRGC ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ యొక్క వేలాది మిలిటరీ బోట్లు హర్మూజ్ స్ట్రైట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న షిప్పులు ఆగిపోయేసినాయి. అక్కడ యాంటీ షిప్ మైన్స్ని అక్కడ పెట్టడం జరిగింది. సో హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఇంకోటి ఏంటంటే అమెరికా ఎయిర్ బేస్ల మీద అటాక్ చేయబోతుంది. అమెరికా మళ్ళా ప్రతిస్పందించబోతుంది. ఇరాన్ వైపు రష్యా చైనా తన ఆయుధాలు కాస్పియన్ సీలో రష్యా అలర్ట్ అయింది. అక్కడ చైనా ఆయుధాలతో బోయింగ్ ఫైటర్స్ని ఇంకా వాటిని అక్కడ పంపించబోతుంది. తన 5th జనరేషన్ ఫైటర్స్ని అలర్ట్ చేయడం జరిగింది సెంట్రల్ ఏషియా దగ్గర. అంటే అఫీషియల్గా ఈ ట్రంప్ తెలిసిన విధంగానే తెలిసినట్టే ఆయన మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించినట్టు. ఇప్పుడు ట్రంప్ 2 వారాల పాటు మిలిటరీ డిస్కషన్ అంటే ప్రపంచం శాంతి ఊపిరి పీల్చుకుని అసలు డిస్కషన్ అవుతాయి కదా, ప్రపంచం అబ్బా ఊపిరి పీల్చుకోవచ్చు, ఇరాన్ కూడా డిస్కషన్ రెడీ అవుతుంది, ఇజ్రాయెల్ దాడి ఆపితే అనుకున్న క్షణంలో ఇజ్రాయెల్ దాడికి చేస్తున్న పక్షానే ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా తన B-2 బాంబర్లని F-35 ట్రంప్ బాంబర్స్తో 5th జనరేషన్ బాంబర్స్తో అటాక్ చేయడంతో అఫీషియల్గా మూడవ ప్రపంచ యుద్ధం 99.99% మొదలయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో సల్లార్చడం, అమెరికా ఇటు చైనా రష్యా ఇరాన్ యొక్క యాక్సెస్ని ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఇంకా నాటో దేశాల యాక్సెస్ మధ్యలో సల్లార్చే శక్తి, యుద్ధాన్ని ప్రజ్వరిల్లకుండా ఆపే శక్తి ప్రపంచంలో లేదు. UN ఫెయిల్ అయిపోయింది, మిగిలిన అన్ని దేశాలు అందులో ఇన్వాల్వ్ అయ్యాయి, సూపర్ పవర్స్. కాబట్టి యుద్ధాన్ని ఎవరు ఆపాలి? ఒక భగవంతుడు మాత్రమే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపగలుగుతాడు. ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఈ ట్రంప్ ఏం చేశాడు అనే విషయాన్ని కూలంకషంగా వెళ్తే ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంది, మళ్ళా అమెరికా ఎలా వెళ్ళబోతుంది, హౌ ఇట్ ఈస్ బీయింగ్ స్పైరల్డ్, అంటే యుద్ధం ఒకదాని వెంపట ఇంకా ఎలా కొనసాగుతుంది, అంటే యుద్ధం ఆగదు, ఈ అఫీషియల్గా World War III ఎలా కొనసాగుతుందంటే ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే అమెరికా తన B-52 బాంబర్స్ స్పిరిట్ బాంబర్స్తో రాత్రికి రాత్ర అటాక్ చేయడం జరిగింది. స్పిరిట్ బాంబర్స్ చాలా డేంజరస్ బాంబర్స్ అండి. ఇవి జల్లెడు పట్టేసినంత ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిగో గార్షియా నుంచి ఇటు పసిఫిక్ గామ్ అని ఒకటి ఉంటుందండి పసిఫిక్ మహాసముద్రంలో, ఇటు ఇక్కడ ఇండోనేషియా కింద ఇండియా కింద ఉన్న డిగో గార్షియా నుంచి 6 B-2 బాంబర్స్ స్పిరిట్ బాంబర్స్ మొదలైనవి. ఇవేంటంటే ఇరాన్లో ఉన్న ముఖ్యంగా ఇరాన్లో అవి ఎక్కడంటే చాలా భయానకమైన ఈ ఫోర్డో అని ఇదిగోండి టెహరాన్కి దగ్గరలో ఈ కోమ్ దగ్గర ఈ ఫోర్డో అణుక్షేత్రాన్ని అది 80 నుంచి 100 మీటర్ల భూగర్భంలో దాగి ఉంటుందన్నమాట. అణుక్షేత్రం అణు రియాక్టర్ అక్కడ 97.6% U-235ని U-238ని ఫిసైల్ మెటల్ ప్యూరిఫై చేసి ఆటం బాంబుని తయారు చేయొచ్చు. ఇక్కడే ఖైమేనీ ఉన్నాడు అనేది ఒకటి ఉంటుంది, ఒకటి రష్యాలో ఉన్నాడా, ఇక్కడే ఖైమేనీ. దీని మీద B-2 బాంబర్స్ అటాక్ చేసిన నెంబర్ 1 ఫోర్డో, నెంబర్ 2 నాటాంజ్ అనే 2వ అణుక్షేత్రాన్ని కూడా అక్కడ అటాక్ చేయడం జరిగిందండి. తర్వాత 3వది ఇస్ఫహాన్ అనే అణుక్షేత్రాన్ని కూడా, ఇస్ఫహాన్ అనే దాన్ని 3 ట్రంప్ తన సోషల్ ట్రూత్లో చెప్పిన విషయం. 1 ఇస్ఫహాన్, 2 ఫోర్డో, 2 నాటాంజ్, ఈ 3 అణుక్షేత్రాలను మా B-2 బాంబర్స్ని అటాక్ చేసి ఈ ఇరాన్ ఎయిర్ స్పేస్ నుంచి బయటకు వచ్చినాయి. నో పవర్ ఆన్ ది ఎర్త్, అసలు ప్రపంచంలో ఏ దేశం చేయలేని ఘనకార్యాన్ని నేను ఈరోజు చేశానని చెప్పుకుంటున్నాడు. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా థ్యాంక్స్ చెప్పారు. ట్రంప్ గారికి మీరు యుద్ధంలోకి వచ్చి ఇరాన్ని సర్వనాశనం చేసినట్టు. ఇప్పుడు ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ఏమైందంటే IAEA చెప్పాలి, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇప్పుడు
ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం ఆల్రెడీ చెప్పింది ఏంటంటే నాటాంజ్ని ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడే రేడియేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం B2 బాంబర్స్ని అటాక్ చేసాయి. ఎందుకంటే బంకర్ బర్స్ట్ బాంబర్స్ GBU-57 ఆర్ మోబ్ అంటారు, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు. ఈ బాంబ్స్ ఏంటంటే భూగర్భంలోకి 50-100 మీటర్లు లోతుకి చొచ్చుకుని వెళ్ళిన తర్వాత ఇది పేలుతుందనమాట. ఈ పేలుడు ఎలా ఉంటుందంటే చాలా భయానకమైన పేలుడు జరుగుతుందనమాట ఈ B2-52 ఈ బాంబర్స్. ఇప్పుడు ఈ బాంబర్స్కి వేయడం వల్ల ఇప్పుడు ఇరాన్ ఎలా ప్రతిస్పందించబోతుంది? ఇరాన్లో ఇప్పుడు ఎలా ఉందంటే కంప్లీట్ రేడియేషన్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఆల్రెడీ నతాంజ్లో రేడియేషన్ వచ్చింది. ఇప్పుడు ఫోర్డో అణుక్షేత్రం పేలడం వల్ల ఈ చెర్నోబిల్ 2, పుతిన్ మాటల్లో చెప్పాలంటే చెర్నోబిల్ 2లా వస్తుంది అని. రెండోది అతి భీకరమైనది ఏంటంటే ఈ ఫోర్డో అణుక్షేత్రం దగ్గరున్న ఈ కోమ్ అనే సిటీ అనేది నాశనం అయిందని తెలుస్తుంది. ఈ కోమ్ అంటే చాలా ప్రమాదకారి అనమాట. ఇక్కడ ఉంటుంది కోమ్ అంటే షైట్ పవిత్ర క్షేత్రం. ఈ పవిత్ర క్షేత్రం ఇక్కడ ఈరోజు అటాక్ అయ్యింది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కోమ్ అనే పట్టణం అండి. ఇది ఈరోజు ఒక షైట్స్ 100 కోట్ల మంది ముస్లింలను ఆదరించే పవిత్ర క్షేత్రంగా భావించే ఈ కోమ్ పట్టణం నాశనమైంది ఈ అటాకులు. ఎందుకంటే దీని పక్కనే ఈ ఫోర్డో అణుక్షేత్రం ఉంది. ఈరోజు రేడియేషన్తో ఈ పట్టణం అంతా రేడియేషన్ అలముకుంది అనేది ఇక్కడ తూచా తప్పకుండా మనం ఎవరిని అడిగినా మనకు చెప్పగలుగుతాం. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం కూడా రేడియేషన్ లెవెల్ పెరిగినాయి. ఇంకోటి ఏంటంటే ఇరాన్లో నిన్న ఇక్కడ 4.5 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్ కూడా సంభవించింది. ఆ ఎర్త్క్వేక్ ఏంటంటే ఈ పేలుడుక ఇరాన్ అణుపరీక్ష చేయడం వల్ల, లేకపోతే నేచురల్గా ఎర్త్క్వేక్ వచ్చినది ఇంకెవరూ కన్ఫర్మ్ చేయలేదు. అది కన్ఫర్మ్ చేయవలసింది కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే చేయాలి. సో అమెరికా అక్కడ నిజాన్ని చెప్పదు. సో ఇంత విపత్కర పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మనకి దాపురించి ఉంది. ఇప్పుడు ఇరాన్ ఎలా ప్రతిస్పందించబోతుంది అనేది ఇక్కడ మనం చెప్పవలసిన విషయం. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది అనేది చాలా విపత్కర భయానకమైన పరిస్థితి నెలకొందండి. ఇప్పుడు ఇరాన్ అనేది ఎలా ప్రతిస్పందించబోతుందో చూస్తాం. ఇరాన్ ఏంటంటే IRGC ఇది ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ దగ్గర కొన్ని వేల మిలిటరీ బోట్లు ఉంటాయి. ఆ మిలిటరీ బోట్లు ఏంటంటే ఈ మిలిటరీ బోట్లకు మిసైల్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ లాంచింగ్ శతఘ్నులు లాంటివి గన్లు అనేవి బిగించబడి ఉంటాయి. అవి 200 నాటికల్ మైల్ స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. 250 కిలోమీటర్ల స్పీడ్ తక్కువ ఉండదండి అది. ఈ వేల ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఇది ఇక్కడండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే దాన్ని ఇరాన్ క్లోజ్ చేయడానికి మిలిటరీ బోట్స్ వెళ్ళినాయి. ఇక్కడ వేలాది ఇప్పుడు షిప్లు అనేవి ఇక్కడ ఆగిపోతున్నాయి. అంటే ఏంటి? UAE, బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా ఇక్కడ నుంచి వచ్చే ఆయిల్ ఇక్కడ ఆగిపోతుంది. అంటే ప్రపంచంలో 20% పెట్రోలియం ఆగిపోయింది అనేది ఇప్పుడు వినికిడి ఆల్రెడీ. తర్వాత 25% గ్యాస్ సప్లై ఆగిపోతుంది. ఇరాన్ ఇప్పుడు కొన్ని గంటల్లో ఆల్రెడీ అటాక్కి సంసిద్ధం అయిపోయిందని అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఈ అమెరికా ఎప్పుడైతే మా మీద అటాక్ చేస్తుందో మేము హార్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తామని చెప్పింది ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు ప్రపంచం ఇరాన్ నిందించే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికా అటాక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. 8 రోజులుగా 9 రోజులుగా ఇజ్రాయెల్ అటాక్ చేసినా అది క్లోజ్ చేయలేదు. తన బ్రహ్మాస్త్రమైన ఈ హార్మూజ్ స్ట్రైట్ను ఉపయోగించలేదు, హార్మూజ్ జలసంధిని. ఇప్పుడు అమెరికా అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తుంది. ఇది దాని వ్యూహాత్మకమైన ఒక పెద్దది జాగ్రఫికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు ప్రపంచం ఇరాన్ని నిందించే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికా ట్రంప్ని అడుగుతారు తెలిసినా ఎందుకు క్లోజ్ చేశారని. కానీ ఇరాన్ని ప్రెజర్ ఒత్తిడి అనేది ఉన్నా కానీ ఇప్పుడు ఇది అతి ప్రధానం అండి. ఇక రెండో ఏదో ఉంటుంది ఇరాన్ నుంచి అంటే అది ఆల్రెడీ చెప్తుంది మా పూర్తి బలాన్ని మేము ఉపయోగించలేదని. కొన్ని వేల మిసైల్స్ని ఇవి రోజు ఇజ్రాయెల్ మీద సంధించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ చాలా ప్రమాదంలో ఉంది. ట్రంప్ ఇజ్రాయెల్ని రక్షిస్తారా అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. ట్రంప్ ఇజ్రాయెల్ని రక్షించే పరిస్థితి మనకి ఇక్కడ కనపడడం లేదు. ఎందుకంటే ఈ వేల మిసైల్ని ట్రంప్ యొక్క ఈ పెద్ద విషయాన్ని ఆపే పరిస్థితి ఇక్కడ మనకి కనపడడం లేదండి. ఈ ట్రంప్ ఏంటి? ఎందుకంటే ఈ ట్రంప్ తన యొక్క అమ్ముల పొదిలో ప్రధానమైన అస్త్రమైన యారో యాంటీ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యారో ఫెయిల్ అయింది. ఐరన్ డ్రోమ్ ఫెయిల్ అయింది. డేవిడ్ స్లింగ్ అనేది ఇజ్రాయెల్ది ఫెయిల్ అయింది. ఇప్పుడు పేట్రోయిట్ మిసైల్ సిస్టమ్ కూడా అక్కడ ఫెయిల్ అయింది. అందుకే కదా ఇరాన్ యొక్క తన హైపర్సోనిక్ మిసైల్స్ లైక్ ఫతే అంటే సిజిల్ 2 అనేవి అటాక్ చేసేస్తున్నాయి. నిన్నటికి నిన్న మెస్తాబా అనే ఒక ఇజ్రాయెల్ పట్టణంలో మైక్రోసాఫ్ట్ కేంద్రం అండి. అది
ఈ మైక్రోసాఫ్ట్ అమెరికా కాలిఫోర్నియా తర్వాత సిలికాన్ వ్యాలీ తర్వాత మైక్రోసాఫ్ట్ కేంద్రం ఉండేది మన హైదరాబాద్లో ఉంటుంది. మూడవది ఇజ్రాయెల్లో ఉంటుంది. ఇజ్రాయెల్లో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని అంటే తన ఎగుమతుల్లో 20% ఉండే ఈ సర్వీసెస్ సెక్టర్ని అటాక్ చేసేసింది నిన్న ఇరాన్. ఎంత ధైర్యమో చూడండి. అంటే ఇరాన్ మిసైల్స్కి ఈరోజు ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ మీద తిరుగు లేకుండా ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర ఇంటర్సెప్టర్స్ అయిపోయి ఇప్పుడు ఈ అమెరికా రంగంలో దిగింది. ఇప్పుడు అమెరికా రక్షించగలదా అంటే ఇరానియన్ హైపర్సోనిక్ మిసైల్ సిజిల్ని ఆపే శక్తి అమెరికాకి లేదు. అంటే ఇజ్రాయెల్కి తీవ్రమైన నష్టం అక్కడ జరగబోతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అయిపోతుంది. ఇజ్రాయెల్కి తీవ్రమైన నష్టం జరగబోతుంది. ఇంకొక అతిపెద్ద విషయం ఏంటంటే ఇరాన్ను తన భయానకమైన అస్త్రాన్ని ఒకటి బయటకు తీస్తుందండి. అదేంటంటే హౌతీస్. హౌతీస్ ఎవరు అంటే పెద్ద విషయం ఏంటంటే ఒకటి ఉందండి. ఇక్కడ అమెరికాకి ఇక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఇది మూడవది. ఇది అమెరికా ఎలా కాపాడుకోగలదు అనేది పెద్ద విషయం అండి. ఇప్పుడు అమెరికాకి ఇదిగోండి, అమెరికా ఏంటంటే తన ఎయిర్ బేసెస్ ఉన్నాయి. మూడవ అతిపెద్ద అటాక్ అనమాట. నాలుగవది ఇంకోటి ఇరాన్. ఇక్కడ 19 ఎయిర్ బేసెస్ ఉన్నాయి ఇరాన్ చుట్టూరు. ఇక్కడ ఈ బహ్రెయిన్, ఈ జిబౌటి నుండి రెడ్ సీ, సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్, బహ్రెయిన్, ఇక్కడ జిబౌటి, ఇక్కడ కువైట్, ఇరాక్లో, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో, సెంట్రల్ ఏషియా దగ్గర, టర్కీ దాకా ఈ ఎయిర్ బేసెస్ చూడని కలర్స్ ఇలా 19 ఎయిర్ బేసెస్ అమెరికాకు ఉన్నాయండి. ఇక్కడ 52,000 మంది అమెరికన్ మెరైన్స్, అమెరికన్ ఆర్మీ ఇక్కడ ఉంది. ఈ ఎయిర్ బేసెస్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంది, నేవీ ఉంది, షిప్లు ఉంది, ఎయిర్ బేస్ బాంబర్లు ఉన్నాయి. వీటి మీద ఇరాన్ని అటాక్ చేయబోతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర వీటిని అటాక్ చేసే 3,000 కిలోమీటర్లు వెళ్ళే మిసైల్స్, ఒక 10,000 మిసైల్ తన అండర్ గ్రౌండ్ సిటీస్లో ఈ దస్తకి, కావూర్, దస్తకి, లోత్ అనే, అదేవిధంగా ఎల్బ్రస్, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ టారస్, ఈ మౌంటైన్స్కి యొక్క కింద ఈ ఉన్నాయి మిసైల్ సిస్టమ్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా ఇరాన్ దగ్గర స్వదేశీయంగా డెవలప్ చేసుకుంది. ఈ మిసైల్స్ని ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేస్తారు. అందుకే నిన్న ఈ ఖతారు, బహ్రెయిన్లో ఉన్న ఎయిర్ బేస్లో ఉన్న తన యొక్క బాంబర్స్ని, ఎయిర్ క్రాఫ్ట్ని అమెరికా అక్కడ నుంచి తీసుకుపోయింది అనేది కూడా అక్కడ తెలుస్తుంది అమెరికన్ ఫోర్సెస్. అయినప్పటికీ వీటిని అటాక్ చేస్తుంది అని తెలుస్తుంది ఇక్కడ ఇరాన్. అంటే ఇరాన్ దగ్గర బ్రహ్మాస్త్రాలు రెడీగా ఉంది. ఒకటి గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం, 2 ఎయిర్ బేసెస్ని అటాక్ చేయడం, ఇక్కడ నుండి ఇజ్రాయెల్ని తీవ్రంగా ఇజ్రాయెల్ని అటాక్ చేయడం, కొన్ని వేల మిసైల్స్, ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇక 4వ అతిపెద్ద అస్త్రం ఇరాన్ ఏంటంటే అది బయటకు తీసిందంటే ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. 4వది. ఆ 4వది కారణం ఏంటంటే ఈ హౌతీస్ రెడ్ సీ దగ్గర ఇక్కడి నుంచి కూడా వచ్చే ఈ సూయేజ్ కెనాల్ నుంచి, యూరోప్ నుంచి ఈ సూయేజ్ కెనాల్ రెడ్ సీ ద్వారా వచ్చేదాన్ని బాబ్ ఎల్ మనాబ్ అనే స్ట్రైట్ దగ్గర, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర తన హౌతీస్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఈ హౌతీస్ అటాక్ చేయబోతున్నారు. వాళ్ళు నిన్నే ప్రకటించారు హౌతీస్ అటాక్ చేస్తే వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్ ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నారు హౌతీస్. ఇప్పుడు ఈ హౌతీస్ కూడా రంగంలో దిగారు. కాబట్టి ఈ రెడ్ సీ ఇది కూడా క్లోజ్ అవుతుంది. అంటే గల్ఫ్ నుంచి ఎటువంటి ఎగుమతులు దిగుమతులు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఇక గల్ఫ్ రీజన్లో లేదు అనేది మాకు అవగతం అవుతుంది. సో హౌతీస్ రంగంలోకి వచ్చారు. ఇక్కడ హమాస్ పూర్తిగా అవ్వలేదు. ఈ హమాస్ ఇజ్రాయెల్ మీద ఫిదాయిన్ అటాక్స్, ఆత్మాహుతి దాడులు చేయబోతుంది. లెబనాన్ దగ్గర నిన్న ఈ హిజ్బుల్లా కూడా ప్రదర్శన నిర్వహించింది బీరూట్లో. ఆ హిజ్బుల్లా కూడా ఇప్పుడు ఇక్కడ లెబనాన్ నుంచి, అంటే ఇవన్నీ ఇరాన్ ప్రాక్సీస్, ఇరాన్ తయారు చేస్తున్న ఒక టెర్రరిస్ట్, టెర్రరిస్ట్ ఫోర్సెస్, వీళ్ళు కూడా రంగంలో దిగారు. ఇజ్రాయెల్కి చాలా భయంకరమైన పొజిషన్ ఉందని తెలుస్తుంది. 2 తర్వాత 5వ అస్త్రం ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలు. ఈ కంట్రీలన్నీ ఇరాన్కి ఏం చేయాలి, అమెరికా వైపు తిరగాలని నేను సమావేశంలో ఇరాన్ వైపు కాస్త మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఒక 7 దేశాలు. అందుకే ఇప్పుడు ఇరాన్ వైపు పైన అటాక్ చేయడానికి అమెరికా వస్తే తన B-2 బాంబర్స్ కానీ, F-35 బాంబర్స్ కానీ అమెరికాకి ఎటువంటి ఎయిర్ స్పేస్ ఏ ముస్లిం కంట్రీ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంక్లూడ్ పాకిస్తాన్ కూడా ఇంకా రాలేదు. సో అమెరికా ఏంటంటే ముస్లిం కంట్రీస్ ఎయిర్ స్పేస్ని, వాళ్ళ ఎయిర్ బేసెస్ని ఏది కూడా ఇక్కడ ఉపయోగించుకోలేదు. అది చాలా పెద్ద విషయం అండి. ఈ ఎయిర్ బేస్లు ఇన్నున్నాయి, ఇక్కడ నుంచి అటాక్ చేయలేదు ఇరాన్. ఎందుకంటే ఈ దేశాలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ దేశాలు ఒప్పుకుంటే ఈ దేశం మీద ఇరాన్ మిసైల్స్ వెంటనే ఆ ఆయిల్ అసెట్స్ పోతాయి. ఆల్రెడీ ఇరాన్ హెచ్చరించింది. పైగా ముస్లిం పెదరుడు, ఆ ప్రజలు అక్కడ డిక్టేటర్లను ఒప్పుకోరు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రొవైడ్ చేసింది అనుకోండి ఎన్నో ఎయిర్ బేస్లు, వెంటనే ఇరాన్లో ఉన్న ఇరాన్ మిసైల్ అటాక్ చేస్తుంది సౌదీ అరేబియా అయితే. మళ్ళీ సౌదీ అరేబియా పీపుల్ MBS వాళ్ళ యొక్క డైనాసిటీ మీద అటాక్ చేసే అవకాశం ఉంది, కలర్ వెల్యూ. అందుకే
రెండు విధాలు, ఇరాన్కి భయపడి తన ప్రజలకి భయపడి ఏ ముస్లిం దేశం కూడా ఇరాన్కి ఎగినెస్ట్గా పని చేయలేదు ఇంతవరకు. అమెరికన్ ఎయిర్ బోర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మిగిలిన డిగో గార్షియా కింద నుంచి ఇటు గామ్ నుండి G2 బాంబర్స్ వచ్చినాయి అంటే మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికీ పాకిస్తాన్ అదిగా అంటే ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాల కూటమిలో ఎక్కువ 2 డజన్ల దేశాలు ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చాలా ప్రమాదంలో పడినట్టే ఈ గల్ఫ్ రీజను. ఇది ఒకటి. అంటే ఇరాన్ ఇలా ప్రతిస్పందిస్తే మరి అమెరికా ఏం చేయబోతుంది? అమెరికా ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ రక్షణకి అమెరికా పూర్తి సామర్థ్యాన్ని ఇక్కడ ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పుడు మెడిటరేనియన్ సీలో మధ్యతర సముద్రంలో అమెరికా తన ఎయిర్ బేసెస్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పంపింది 5-6. తర్వాత ఇక్కడ నాటో దేశాలు అలర్ట్గా ఉన్నాయి. నాటో దేశాలు పూర్తి అలర్ట్గా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే నాటో దేశాలు ఎప్పుడు వస్తాయంటే రష్యా చైనా రంగంలోకి వచ్చినప్పుడు మాత్రమే. సో ఈ విధంగా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మాత్రం మనం మాట్లాడాం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇరాన్ ప్రతిస్పందిస్తే ఇందాక నేను చెప్పిన 5 అస్త్రాలు, ఒకటి గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్, 2 ఎయిర్ బేసెస్ మీద అటాక్, 3 ఈ ప్రాక్సీస్ ద్వారా ఈ అస్తిత్వాన్ని క్రియేట్ చేసి రెడ్ సీ సుయేజ్ కెనాల్ వీటిని కూడా ఆపేయడం ప్రాక్సీస్ ద్వారా, అదొకటి చేసి తర్వాత ఇరాన్ తన మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద వేయడం, అదేవిధంగా IOC, ఇలా 5 విధాలుగా ప్రతిస్పందిస్తే మరి అమెరికా ఏం చేస్తుంది అంటే అమెరికా తన పూర్తి బలాన్ని ఇజ్రాయెల్ నాశనం చేయడానికి, ఖమేనీని సంహరించడానికి, తన రిజైమ్ చేంజ్ చేయడానికి, యాక్చువల్గా ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ యొక్క పూర్తి లక్ష్యం ఇరాన్ యొక్క అణు కర్మాగారాలను నాశనం చేయడం కాదు, తన యొక్క రిజైమ్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఒకప్పుడు సద్దాం హుసేన్ పడగొట్టి ఇరాక్లో సద్దాం హుసేన్ పడగొట్టి రెండో పప్పెట్ గవర్నమెంట్ పెట్టినట్టు తొత్తుని పెట్టినట్టు ఇరాన్లో కూడా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అమెరికా ఆధీనంలో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది. అది లక్ష్యం. ఆ లక్ష్యం వరకు ఆగదు. కాబట్టి ఇరాన్ ప్రతిస్పందించకుండా డూ ఆర్ డై మోడ్లో ఫైట్ చేస్తుంది. ఇంకా శాంతి చర్చలు లేవు, అది కూడా చెప్పేసింది, శాంతి చర్చలు లేవు. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందనకి అమెరికా ఎలా ప్రతిస్పందించబోతుందంటే అమెరికా తన యొక్క పూర్తి సంపూర్ణ బలాన్ని గల్ఫ్ రీజన్లో పెట్టింది అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు చైనా అక్కడ తైవాన్ దగ్గర ఉన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇటు తైవాన్ దగ్గర ఒకటి ఉందండి, తైవాన్ దగ్గర తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ పెట్టింది. తైవాన్ దగ్గర ఇదిగోండి, ఇక్కడ ఈ తైవాన్ దగ్గర తన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇవన్నీ కూడా తైవాన్ రక్షణ పెట్టిందని మొత్తం మలక్కా స్ట్రైట్ ద్వారా ఇక్కడికి చేరుకుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాయి ఎయిర్ క్రాఫ్ట్ తన సంపూర్ణ బలాన్ని ఇరాన్ మీద పెడుతుంది. మరి ఇరాన్ నిలబడగలదా? ఇది ఒక ప్రధాన ప్రశ్న. ఇరాన్ నిలబడాలి అంటే ఒక్కటే, చైనా నుంచి పూర్తి సామర్థ్యంతో కూడిన ఆయుధాలు, చైనా యుద్ధంలోకి రాకపోయినా పూర్తి ఆయుధాలు అక్కడ HQ-9 అని కొన్ని ఎన్నో బోయింగ్ ఫైటర్స్ నిన్నటికి చైనా నుంచి వెళ్ళవలసిన లగ్జంబర్గ్ వెళ్ళవలసిన యొక్క తన బోయింగ్ విమానాలు ఇరాన్ గగనతలంలో ఇరాన్లో దిగి ఇరాన్ ద్వారా అక్కడ ఆయుధాలు టన్నుల కొద్ది ఆయుధాలు దిగినాయి అని తెలుస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షించడానికి, కమాండ్ని రక్షించడానికి, అమెరికా F-35 ఫైటర్స్ని పడగొట్టగలిగే యుద్ధ విమానాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆయుధాలతో ఇక్కడ దిగినట్టు తెలుస్తుంది. కొన్ని ఎన్నో మిసైల్స్ PLF-15 లాంటి మిసైల్స్తో. సో చైనా ముందే పసిగట్టి, అమెరికా యొక్క ఎత్తుగడ పసిగట్టి, ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి 2 వారాల పాటు నేను పోస్ట్పోన్ చేస్తాను అటాక్నని డిస్కషన్స్ అని ట్రోజాన్ హార్స్, ఇక్కడ ట్రోజాన్ హార్స్ అంటే ఏం లేదండి, ఎల్లైడ్ అండ్ ఒడిసీ, హోమర్స్ రాసిన గ్రీకు మన మహాభారతం లాంటిది ఎల్లైడ్ అండ్ ఒడిసీ, అందులో ట్రోజాన్ హార్స్ అని ఉంటుంది ట్రాయ్కి ఎగినెస్ట్గా. దీన్ని అతను వాడాడు ట్రోజాన్ హార్స్. వెన్నిపోటు పొడిచాడు అంతర్జాతీయ సమాజం. అరే పీస్ఫుల్ డిస్కషన్ వస్తాయంటే ఈయన యుద్ధ విమానాలు ప్రయోగించేశాడు. అంటే ట్రంప్ యుద్ధానికి సిద్ధమైనట్టేనా? ఎందుకంటే అక్కడ పుతిన్ భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? మనం ఇక్కడ ఒకటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ కాస్పియన్ సీ అనేది ఒకటి ఉంటుందండి. ఇదిగోండి కాస్పియన్ సీ ఇరాన్ పైన. ఈ కాస్పియన్ సీ దగ్గర రష్యా తన యొక్క బలగాలను పంపింది. బ్లాక్ సీలో ఉన్న తన ఎయిర్ ఫోర్స్ ఈ క్రిమియా దగ్గర ఇక్కడున్న నేవీని వాటిని అలర్ట్ చేయడం జరిగింది. ఏది? రష్యా తన యొక్క ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 3 నెలల క్రితమే రష్యా ఇరాన్ ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకున్నాయి. అది ఎలాంటిదంటే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడదీసేటప్పుడు 1971లో కొన్ని నెలల ముందు స్ట్రాటజిక్ ఒప్పందం చేసుకోవడం వల్లే మనం రష్యా నుంచి రక్షణ పొందాం, అప్పుడు USSR నుంచి. అలాంటి ఒప్పందం జరిగింది. అంటే ఏంటి? రష్యా పూర్తి సహకారం ఇరాన్కి అందించబోతుంది, చైనా కూడా రాబోతుంది. నిన్న పుతిన్ గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తీవ్రమైన ప్రదర్శన చెప్పారు. ఏమనంటే ఈ 3వ ప్రపంచ యుద్ధం మన కాళ్ళ దగ్గరుంది,
ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో రావచ్చు అని నిన్న పుతిన్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ నిన్న ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెప్పారు, ఏది ఇరాన్ తన పని చేయడం లేదు, అణు యుద్ధం రెడీగా ఉందంటే దాన్ని తిరస్కరించారు. అదొకటి, అంటే ప్రపంచం భయపడుతుంది అనేది ఒక విషయం తెలుస్తుందండి. ఇంతటి తీవ్రమైన యుద్ధం ఎందుకు జరుగుతుందంటే చైనా తన ఆయుధాలు పంపిస్తుంది, రష్యా తన ఆయుధాలు ఇస్తుంది. కాబట్టి ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ముందు, అమెరికా ముందు ఎట్టి పరిస్థితుల్లో నిలబడే సామర్థ్యం లేదు. కానీ ఇరాన్కున్న ఒకే ఒక బలం ఏంటంటే, నేను ఒక్కటి ఎప్పటి నుంచి చెప్తున్నా, యుద్ధం మొదలవుద్ది, ఆగదు. ట్రంప్ నేచర్ నేను చెప్పాను, యుద్ధం మొదలవుతుందని ఒక్కోటి నేను చెప్పింది గమనించండి, ఎలా మీకు ఒక్కోటి సీక్వెన్స్ వస్తున్నాయో అన్నీ నిజాలు అవుతున్నాయి. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా మీకు, ఇరాన్ తన బలానం ఏంటంటే ఇరాన్లోకి గ్రౌండ్ ఫోర్సెస్ వెళితే, ఏది అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ వెళితే మీకు అక్కడ ఇజ్రాయెల్ ఫోర్సెస్, అమెరికన్ ఫోర్సెస్ నిలబడడం అనేది అసంభవం అనేది మనకు తెలుస్తుందండి. అసంభవం అనమాట. అంతటి శక్తి అక్కడ ఇరాన్కు ఉంటుంది. ఎందుకంటే 8 లక్షల ఫోర్సు, 2 లక్షల IRGC ఫోర్సెస్ ఉన్నాయి, మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. దాన్ని అక్కడికి వెళ్ళి ఎవరు ఓడించలేదు. గగనతలం నుంచి మాత్రమే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చేస్తున్నాయి. కానీ గ్రౌండ్కి వెళ్తే మాత్రం తేడా వేరుంటుంది ఇరాన్తో. ఇప్పుడు అమెరికా ఎగినెస్ట్గా అమెరికా ఎయిర్ బేసెస్ని అక్కడ నాశనం చేయడానికి రష్యా, చైనా రంగంలో దిగితే ఖమేనీ వెనకాల ఇప్పుడు యుఎస్ నిలబడగలదంటే అసంభవం. ఎందుకంటే రష్యా, చైనా ఆయుధాలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఇప్పుడు రష్యా, చైనా ఆయుధాలు ఇప్పుడు ఎందుకు చేస్తాయి రష్యా అంటే, రష్యా ఉక్రెయిన్లో ఇరుక్కుపోయి ఉంది కదా, రష్యా ఎందుకు వస్తుందంటే ఈ ఉక్రెయిన్కి ఆయుధాలు ఎవరు సరఫరా చేస్తున్నారు? అమెరికా, నాటో దేశాలు. అక్కడ రష్యా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు రష్యా ఆయుధాలు ఇరాన్కి వచ్చినాయి అనుకోండి, అమెరికా ఇరుక్కుపోద్ది, చెల్లుకు చెల్లు, చెక్మేట్. అంటే రష్యాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మరి రష్యాకు ఆయుధాలు ఉంటాయంటే రష్యా ప్రపంచంతోనే యుద్ధం చేసే అంత ఉంటుంది. ఈ మధ్యనే నాటో ఒక సీక్రెట్ రిపోర్ట్ రిలీజ్ చేసి ఆ రిపోర్ట్లో ఒకటే చెప్తుందని, నాటో అఫీషియల్గానే చెప్పింది, సీక్రెట్ కూడా కాదు. ప్రతి సంవత్సరానికి 1500 ట్యాంకులు తయారవుతున్నాయంట రష్యాలో, తన శక్తికి మించి. అది ఎక్కడ ప్రపంచంలో లేవు. ఎందుకంటే రష్యా నాటోని ఎదుర్కోవాలి కాబట్టి. ఇప్పుడు ఆ ట్యాంక్ ఫోర్స్ ఇవన్నీ వస్తాయి, ఆయుధాలు వస్తాయి. సో దీన్ని తట్టుకుని నిలబడడం అమెరికా, ఇజ్రాయెల్కి సాధ్యం కాదు. అంటే గల్ఫ్లో ఈ యుద్ధాన్ని ఆపాలి, లేదా మూడవ ప్రపంచ యుద్ధం అఫీషియల్గా స్టార్టెడ్. ఈరోజు నిన్న ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అఫీషియల్గా స్టార్టెడ్. ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గదు. ఇరాన్ తన బ్రహ్మాస్త్రాలు, నిన్న ఇందాక చెప్పిన నేను 5 అస్త్రాలు, హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం, తన ప్రాక్సీస్, హిజ్బుల్లా, ఇది హౌతీసు, ఈ హమాస్ను ఉపయోగించడం, IOC ఫోర్సెస్, ముస్లిం పీపుల్, ఇస్లామిక్ పీపుల్ 200 కోట్ల మంది ఇస్లాం ప్రజలు ఈరోజు ఇరాన్ వైపు ఉన్నారు. గవర్నమెంట్ ఇస్లామిక్ నేషన్స్ లేవు, కానీ ఆ ప్రజలనే అభిప్రాయాన్ని కాదని ఇస్లామిక్ కంట్రీస్ అమెరికాకి సపోర్ట్గా వెళ్ళవు. ఇరాన్ న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉన్నప్పుడు ప్రజలు దానికి ఫండింగ్ సహాయం చేస్తారు, ఆయుధాలు కొనగలిగిద్ది. ఇరాన్కు అద్భుతమైన బలం ఈరోజు ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్. ఇది క్రిస్టియన్, ముస్లిం వారుగా టర్న్ అయిపోయిందండి. ఆల్రెడీ ఇది టర్న్ చేసేసారు. ఎందుకంటే ఇది ట్రంప్ ఒక అన్వైజ్ డిసిషన్ తీసుకుని ఆయన యుద్ధాన్ని ప్రజ్వలింపజేశాడు. ఎందుకంటే న్యూక్లియర్ డిస్కషన్స్ అక్కడ కొనసాగుతున్నాయి. 5వ రౌండ్ అయిపోయి 6వ రౌండ్ మస్కట్లో జరగబోయే ముందు ఈ జూన్ 12వ తారీఖున ఇజ్రాయెల్ ద్వారా అటాక్ అనుమతి ఇచ్చాడు ట్రంప్. అంటే న్యూక్లియర్ డిస్కషన్ ఒక పక్కన, అక్కడ ఆయన లక్ష్యం న్యూక్లియర్ ఒప్పందం కాదు ఇరాన్తో. ఇది కొల్లకు అందరికీ తెలుసు. ఎందుకు కాదు అంటే మీకు 15వ తారీఖున ఆయన 2015లో ఆయన న్యూక్లియర్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది ఆయనే. మళ్ళీ ఆయన అంటే ఎవరు నమ్ముతారు? ట్రంప్ని నమ్మే పరిస్థితి లేదు అని నిన్న ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ రగ్బీ నిన్న యూరోప్లో చెప్పడం జరిగింది ఆ విషయం. సో అమెరికా ఖమైనీని అంతరం చేయడమే, ఇజ్రాయెల్ ఖమైనీని అంతం చేసి అక్కడ ఒక ప్రత్యామ్నాయ గవర్నమెంట్ రిజైమ్ చేంజ్ చేసి సద్దాం హుసేన్ ప్లేస్లో పెట్టినట్టు చేయడం అనేది ఒకటి అవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ నిన్న ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే ఈ గాజా అనేది ఇక్కడ నిన్న టర్కీ ప్రధాని ఎర్డోగాన్ చెప్తున్నాడు, ఒక నాటో దేశ అధినేత టర్కీ ప్రధాని ఏమని, ఇజ్రాయెల్ గాజాని ఎలా చేసిందంటే అడాల్ఫ్ హిట్లర్ తయారు చేసిన క్యాంపుల కంటే హీనంగా ఉన్నాయి. ఆ మాట ఎంత ప్రమాదం అంటే నాటో దేశం అంటే ముస్లిం దేశాలన్నీ ఏకమవుతున్నాయి అనేది ఇక్కడ సుస్పష్టం అయిపోతుంది. కాబట్టి
ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన మొదలైపోయిందని తెలుస్తుంది. అది మిలిటరీ బోట్ల ద్వారా ఇది గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ అవన్నీ క్లోజ్ చేసింది. హౌతీలు అక్కడ రెడ్ సీ దగ్గర రెచ్చిపోతున్నారని తెలుస్తుంది. సో అమెరికా ఆపలేనంత ప్రజ్వరిల్లం, అంటే అమెరికా B-2 బాంబర్స్ ద్వారా నిన్న GUB బంకర్ బర్స్ట్ బాంబర్స్ ద్వారా ఈ ఫోర్డో అణుక్షేత్రాన్ని అటాక్ చేయడం అంటే అగ్నికి ఆజ్యం పోసింది. మూడవ ప్రపంచ యుద్ధం అఫీషియల్లీ స్టార్టెడ్. ఇంకా దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది అంటే న్యూట్రల్గా ఉన్న మరో పవర్ ఇంకోటి ఉంది, అది భారతదేశానికి మాత్రమే ఈ శక్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారత ప్రధాని ఎట్టి పరిస్థితుల్లో న్యూట్రల్గా ఉండడానికి లేదు. నిన్న సోనియా గాంధీ కూడా విమర్శించడం జరిగింది. ఇప్పుడు భారత ప్రధాని నేను ఇరాన్ వైపా ఇజ్రాయెల్ వైపా అని చెప్పడం కాదు. ప్రపంచంలో ఇరాన్ లేదు, ఇజ్రాయెల్ లేదు. ప్రపంచ అంతర్జాతీయ చట్టాల ప్రకారం మీరు యుద్ధ విరమణ చేయండి. ఇప్పుడు మోడీ ప్రధానంగా రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది. మోడీ అందరితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. యుద్ధాన్ని ఆపడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తుంది. ఇటు రష్యా చైనాల వైపుతోనూ, ఇటు అమెరికాతోనూ, ఇటు నాటో దేశాలతోనూ, ఇటు ఇస్లామిక్ కంట్రీస్ ఎస్పెషల్లీ సౌదీ అరేబియాతో కలిపి, ఇక్కడ UAEతో కలిపి, ఎందుకంటే ఇరాన్ పక్కన వాళ్ళు చాలా పెద్దలు, ఈ IOCతో కలిపి యుద్ధాన్ని ఎట్టి పరిస్థితులు విరమింపజేయాలని ఈరోజు మోడీ రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది. మోడీ చాలా బిజీగా ఉన్నారు. మోడీ, ఎస్ జైశంకర్, అజిత్ దోవాల్ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎందుకంటే యుద్ధం మొదలైందంటే ఏ దేశం కూడా సేఫ్గా ఉండే అవకాశం లేదు. అది స్పైరలింగ్. ఎందుకంటే రష్యా యొక్క తన డెడ్ హ్యాండ్ని యాక్టివేట్ చేసి, చైనా తన యాక్టివేట్ చేసి అన్నిటిని సిద్ధం చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే B-2 బాంబర్ చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పంపితే అక్కడ తైవాన్ మీద చైనా వెళ్ళి అడ్వాంటేజ్ తీసుకుందనుకోండి, తైవాన్ 2 నిమిషాల్లో చైనా పరం అయిపోతుంది. ఎందుకంటే అమెరికా తన శక్తిని అంతా ఇక్కడ పెట్టింది. ఇప్పుడు అమెరికా అక్కడ ఇక్కడ యుద్ధం చేయగలదు, అంత కెపాసిటీ ఉంది. 14,000 ఎయిర్ క్రాఫ్ట్లు దాని దగ్గర ఉన్నాయి. 20 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. హ్యూజ్ నేవీ, బ్లూ వాటర్ నేవీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంత పవర్ను అడ్డుకోవాలంటే ఇక్కడ రష్యా చైనాలే రంగంలో దిగాలి. ఇరాన్ కానీ ఇంత శక్తి ఉన్న అమెరికా కూడా ఇరాన్ దగ్గరికి వెళ్ళిందంటే గ్రౌండ్ ఫోర్సే చాలా డేంజర్. సో ఇప్పుడు ఎవరు ప్రమాదంలో పడ్డారు అంటే ఫస్ట్ అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇజ్రాయెల్ తన చరిత్రలోనే అతి ఎగ్జిస్టెన్స్ ఎదుర్కోబోతుంది. డర్టీ బాంబులతో ఉగ్రవాదులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పరం చూస్తే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇస్లామిక్ కంట్రీస్ ఎగినెస్ట్గా అమెరికాకి సపోర్ట్ పాకిస్తాన్ చేస్తే అది వెలివేయబడుతుంది. కాబట్టి పాకిస్తాన్ కూడా ఇక్కడ సహకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇస్లామిక్ ఎవరు ఊరుకోరు. ఈ తీవ్రవాదులే పాకిస్తాన్ నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్కి సపోర్ట్ చేయాలి, లేదా న్యూట్రల్గా ఉండాలి పాకిస్తాన్. సో భారతదేశం దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా అండి. ఇట్ ఈజ్ నాట్ వార్ ఎరా అని ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఈరోజు మోడీ గారే ప్రపంచాన్ని రక్షించాలి. ఒక ప్రపంచానికి శాంతి వచనం బుద్ధుడిని, గాంధీని ఇచ్చిన ఒక భారతదేశం ఈరోజు తన పూర్వ విభవాన్ని ఒక శాంతి మంత్రం, శాంతి అస్త్రం ద్వారా ప్రపంచాన్ని రక్షించాలని ఒక ప్రపంచం ఈరోజు భారత్ వైపే చూస్తుంది. భారతే దిక్కు. ప్రపంచ శాంతికి భారత్ మాత్రమే దిక్కు.